హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేజీబాయ్ టెక్ అండ్ గేమింగ్ స్టూడియో. నేను మీ సాయిరామ్. సో ఇంకా అర్థం కాలేదా, రక్షాబంధన్ గురించి వచ్చాను భయ్య. ప్రతిసారి జరుపుకుంటుంటాం. అసలు ఎందుకు జరుపుకుంటాం ఏంటి అనేది అంటే, సింపుల్గా చెప్పాలంటే మనకున్న అంటే అక్కలు చెల్లెళ్ళు ఎవరైతే ఉంటారో మన కోసం రాఖీ ఎందుకు కడతారు అంటే, సో వీళ్ళు సుఖశాంతులతో ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి అని చెప్పేసి కోరుకొని మనకి రాఖీ అనేది కడతారనమాట. సో అలాగే మనం ఎవరైతే కట్టించుకుంటున్నామో రాఖీని మన అక్కలతోనో చెల్లెలతోనో, సో ఇప్పుడు మన అన్న తమ్ముళ్ళకి ఎవరికైతే కడతారో వాళ్ళు రిటర్న్గా వాళ్ళు కట్టినట్టే నీకు ఎప్పుడైనా సరే ఎటువంటి కష్టం వచ్చినా మేము ఉంటాము నీకు రక్షగా అని చెప్పేసి వేసే కాన్సెప్టే ఈ రక్షాబంధన్ అనేది. సో అసలు ఈ రాఖీ అనేది ఎలా కట్టుకోవాలో కూడా తెలుసా? చాలా సింపుల్గా అనమాట. ఏదైనా వ్రతాలకి లేదా సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు మనకి చేతికి కంకణం కట్టుకుంటారు కదా. సో అదే సేమ్ అదే కంకణం స్టైల్